మొటిమల గుంతలకి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. కానీ ట్రీట్మెంట్ నాకు సరిగ్గా పనిచేయలేదు. నాకు నలుపొచ్చేసింది. నలుపొచ్చినప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్ అయింది. ఏ విధంగా నాకు ఈ నలుపు రాకుండా ట్రీట్మెంట్స్ ఏది చేసుకోవచ్చు? రిజల్ట్స్ బెటర్‌గా రావాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మొటిమల గుంతలున్నప్పుడు మనకి మంచి లేజర్స్ యూజ్ చేస్తే పిగ్మెంటేషన్ ఛాన్సెస్ తక్కువుండి ఎక్కువగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వీటిలో అత్యంత ఉన్నతమైన టెక్నాలజీని మేము తీసుకొచ్చామండి తెలుగు రాష్ట్ర ప్రజల కోసమని. దాన్నే హైబ్రిడ్ స్కార్ లేజర్స్ అని అంటారనమాట. అసలు హైబ్రిడ్ స్కార్ లేజర్ అంటే ఏంటి? మనకి ఫ్రాక్షనల్ కార్బన్ డయాక్సైడ్ అలానే ఎర్బియం గ్లాస్ ఈ 2 కాంబినేషన్స్ తోటి మంచిగా స్కిన్‌ని రీజువనేట్ చేయటం, అలానే పీఏహెచ్ రిస్క్ తగ్గించటానికని మనం యూజ్ చేస్తూ ఉంటామండి. సో, మొటిమల గుంతలకి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాలి, మంచి రిజల్ట్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తుందండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొటిమల గుంతలతో బాధపడుతున్నప్పుడు మనకి లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు నలుపనేది చాలా ఎక్కువగా కామన్‌గా ఉంటుందండి. పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటామనమాట. మొటిమల గుంతలకి చేసుకున్నప్పుడు మొత్తం చర్మమంతా ఇలా నలుపైపోతూ ఉంటుందనమాట. చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ లేవా అని అంటూ ఉంటారు. వాళ్ళ కోసమనే ఒక మంచి శుభవార్త. మీకు మంచి లేజర్ టెక్నాలజీస్ అనే దాంతోటి మేము చేస్తూ ఉంటామండి. హైబ్రిడ్ స్కార్ లేజర్ అనేది ఒక మంచి అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. అది ఏ విధంగా ఉంటుంది? హైబ్రిడ్ స్కార్ అనేది మనకి చర్మంలో 2 రకాలైన లేజర్స్ ఒకటేసారి స్టిమ్యులేట్ చేసేస్తుంది చర్మాన్ని. అసలు లేజర్ అంటే ఏంటి? ఏ విధంగా మొటిమల గుంతల్ని స్టిమ్యులేట్ చేస్తుంది? అనే దాని గురించని ఇవాళ పూర్తిగా వివరిస్తానండి. మనకి చర్మంలో కొల్లాజెన్ డీజనరేషన్ అయినప్పుడు, అంటే మొటిమలొచ్చినప్పుడు మనకక్కడ పస్ రావటం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరగటం, అలానే ఇన్‌ఫ్లమేషన్‌లో విపరీతంగా డ్యామేజ్ జరిగిపోవటం, బయోకెమికల్ మార్కర్స్ అనేటివి, ట్రాన్స్‌ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ బీటా అనేటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి కొల్లాజెన్‌ని డీజనరేషన్ చేస్తుంది. అసలు కొల్లాజెన్ ఏంటి? ఇదేంటి సార్ అని అడుగుతారు. నేను క్లుప్తంగా చెప్తానండి. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందన్నమాట. సో, పైన పొర, కింద పొర కింద పొరలో డర్మిస్ అని అంటాము. ఇది పైన పొరని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. డర్మిస్‌లో కొల్లాజెన్ అనే పదార్థం ఎక్కువగా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఈ కొల్లాజెన్ అనేది ఎక్కువగా ఉన్నది మనకేమవుతుందనంటే మొటిమల్ ఫార్మేషన్ అయినప్పుడు అక్కడ మొటిమల గుంతల్లాగా మారిపోతూ ఉంటుంది. మొటిమల గుంతలు అక్కడ కొల్లాజెన్ డీజనరేషన్, డిస్ట్రక్షన్ ఆఫ్ కొల్లాజెన్ అవ్వటం తోటి అక్కడ పూర్తిగా కొల్లాజెన్ చెడిపోవటం తోటి అక్కడ స్కార్స్ ఫామ్ అవుతాయి. అక్కడ స్కార్స్ ఫామ్ అయినప్పుడు లేజర్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి? ఫ్రాక్షనల్ కార్బన్ డయాక్సైడ్ లేజర్ అని ఉంటుందండి. కార్బన్ డయాక్సైడ్ లేజర్ అది. కార్బన్ డయాక్సైడ్ అంటే ఏంటి? లేజర్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉండి, లేజర్ అక్కడి నుంచి రావటం తోటి అది మన చర్మం లోపలికెళ్ళి డీపర్‌గా ఉన్న కొల్లాజెన్‌ని డిస్ట్రక్ట్ చేస్తుందనమాట. అంటే ఒక థర్మల్ జోన్ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే CO2 లేజర్ థర్మల్ జోన్ క్రియేట్ చేస్తుంది కదండీ! అలా డిస్ట్రక్షన్ కాకుండా చిన్నగా మైక్రో, అంటే సూక్ష్మంగా డిస్ట్రక్షన్ చేస్తే కొల్లాజెన్ అనేది రీజనరేట్ అవుతుందని మనకొక ప్రిన్సిపల్ తెలిసిందండి. ఆ ప్రిన్సిపల్‌ని ఉపయోగించి ఫ్రాక్షనల్ కార్బన్ డయాక్సైడ్ లేజర్ చేయటం తోటి చర్మంలో కొల్లాజెన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఎలా అవుతుంది? మైక్రో థర్మల్ జోన్ అనేది ఫార్మ్ అవుతుంది. మైక్రో థర్మల్ జోన్ అని అక్కడ ఫార్మ్ అయినప్పుడు పక్కనున్న హెల్తీ కొల్లాజెన్ ఏదైతే ఉంటుందో కొత్త కొల్లాజెన్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. మన శరీర లక్షణం రీజనరేషన్, హీలింగ్ విత్ ప్రాపర్ టిష్యూ రెస్పాన్స్ అని అంటామన్నమాట. అంటే రీజనరేషన్ అంటే ఏంటి? ఎప్పుడైనా గానీ దెబ్బ తగిలినప్పుడు, ఘాటు అయినప్పుడు ఏమవుతుందండి? చర్మంలో అక్కడ రక్తం వచ్చినా అక్కడ ఘాటు అయిపోయినాక అది రక్తం క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయిపోయి అక్కడ గడ్డగట్టేసి మళ్ళీ కొత్తగా టిష్యూ అనేది లోపల నుంచి రీజనరేట్ అయిపోతూ ఉంటుంది. కేవలం కొద్దిగా కొన్ని రోజుల్లోనే ఆ టిష్యూ రీజనరేట్ అయిపోయి అక్కడ స్కాబ్ ఉన్నది, అంటే అక్కడ అట్టలాగా కట్టి ఉంటది కదండీ, పడిపోయి కొత్త స్కిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చిన్న ఘాటయినప్పుడు అంతే అవుతుందండి. కానీ డీపర్ కొల్లాజెన్ డీపర్‌గా డిస్ట్రక్షన్ అయినప్పుడు అది రాదు. అదే గుంతలాగా, యాక్నే స్కార్ లాగా అయిపోయిందనమాట. సో, ఇదైతే రీజనరేషన్ మెకానిజం ఏదైతే ఉందో, ఆ రీజనరేషన్ మెకానిజం ఉపయోగించుకొని మైక్రో సూక్ష్మంగా, అదే పెద్ద దెబ్బ తగిలిందనుకోండి గుంత అవుతది. అదే చిన్న దెబ్బ తగిలిందనుకోండి మళ్ళీ కొత్త స్కిన్ వస్తుంది. సో, ఆ రీజనరేషన్ ప్రిన్సిపల్‌ని యూజ్ చేసుకొని మైక్రో థర్మల్ జోన్ తోటి డీపర్ కొల్లాజెన్‌ని టార్గెట్ చేస్తుందండి ఫ్రాక్షనల్ కార్బన్ డయాక్సైడ్ లేజర్. మరి ఎర్బియం గ్లాస్ లేజర్ ఏ విధంగా చేస్తుంది? ఎర్బియం గ్లాస్ లేజర్ అనేది సూపర్ఫిషియల్ కొల్లాజెన్‌ని,
మరీ డీప్గా వెళ్ళకుండా చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి, కేవలం ఇంత డెప్త్ వరకే మనకి ఎర్బియం గ్లాస్ పనిచేస్తూ ఉంటుంది. ఎర్బియం గ్లాస్ అనే సూపర్ఫిషియల్ కొల్లాజన్ని చేయటంతో ఏమవుతుంది, అక్కడ కొల్లాజన్ అనేది రీజనరేట్ అవుతుంది. మరి ఫ్రాక్షనల్ CO2 డీప్గా వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, కొద్దిగా హీట్ జనరేట్ చేస్తుంది. ఆ హీట్ జనరేషన్ అప్పుడు మనకి మెలనోసైట్ అనే కణం ఉంటుందన్నమాట. మనకి నలుపునిచ్చే మెలనిన్ని అది మెయిన్ కారణం. ఆ మెలనోసైట్ని డిస్టర్బ్ చేస్తుంది. అలానే మనకు అక్కడ డిస్టర్బ్ అయిపోయేటప్పటికి ఆ మెలనోసైట్ అదంతా రీజనరేట్ అయిపోయి పక్క నుంచి కూడా మెలనోసైట్స్ అన్ని తెప్పించుకుంటుంది అనమాట. అన్ని తెప్పించుకొని నలుపుని ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఆ నలుపుని ప్రొడక్షన్ అయిపోయేటప్పటికే నలుపు మచ్చల్లాగా మారిపోతూ ఉంటాయి. ఎర్బియం గ్లాస్లో ఏమవుతుంది, మనకి డీపర్ కొల్లాజన్కి వెళ్లకుండా సూపర్ఫిషియల్ కొల్లాజన్ని మాత్రమే స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. మా దగ్గర టెక్నాలజీస్ని ఏం చేస్తామనంటే రెండు కలిపి కాంబినేషన్ చేస్తామండి. రెండు కలిపి కాంబినేషన్ చేయటంతో ఏమవుతుందనంటే అక్కడ డీపర్ ఉన్న కొల్లాజన్, సూపర్ఫిషియల్ ఉన్న కొల్లాజన్ రెండు కూడా స్టిమ్యులేట్ అవుతాయండి. సో ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. వీటితోటి ఏంటనంటే ఎక్కువ హీట్ జనరేట్ చేయకుండా ఎక్కువ రీజనరేషన్ అనేది చేయటానికని ఆస్కారం ఉంటాయన్నమాట. సో పవర్ ఆఫ్ 1 లేజర్ కాదండి, పవర్ ఆఫ్ 2 లేజర్స్ కంబైన్డ్ ఇన్ 1 లేజర్ అనమాట. సో దీంతోటి చేయటంతోటి మనకు అక్కడ కొల్లాజన్ అనేది కొత్తగా ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఫార్మేషన్ అవ్వటంతోటి మనకి కొల్లాజన్ తోటి మనకి డెప్త్ అనేది యాక్నే స్కార్ అనేది మనకి మంచిగా తగ్గుతూ ఉంటుంది. డీపర్ స్కార్స్ కాస్త షాలోవర్గా మారిపోతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకి పిగ్మెంటేషన్ రాకుండా, డౌన్ టైం ఎక్కువ లేకుండా మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్స్ అనేటివి హెల్ప్ చేస్తాయండి. సో హైబ్రిడ్ స్కార్ లేజర్ అనేది మనకి ఇలా హెల్ప్ చేసిన దాంట్లో మనకి చర్మంలో మనకి ఎప్పుడెప్పుడు ఈ లేజర్స్ చేస్తాము అని క్వశ్చన్ వస్తుంది. నెలకొకసారి మనం ఇది చేస్తామండి. నెలకొకసారి ఖచ్చితంగా కొన్ని నెలల పాటు మనం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మొటిమల గుంతలకి హైబ్రిడ్ స్కార్ లేజరే కాకుండా దానితో పాటు మనకి ఇతరత్ర ఏమైనా కాంబినేషన్ చేయవచ్చా అని అడుగుతారు. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, అడ్వాన్స్డ్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అని ఉంటాయండి. వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. అడ్వాన్స్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది కూడా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది నెలకొకసారి మనం కాంబినేషన్ చేయవచ్చు. సార్ అదే రోజు మనం ఏమైనా ప్రొసీజర్స్ చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. చాలామంది యూఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉంటారండి. నేను ఒక నెల రోజుల్లోనే ఉంటాను సార్, కొద్దిగా తొందరగా మనం ఏమైనా చేయవచ్చా అని అంటారనమాట. అలాంటప్పుడు మనము హైబ్రిడ్ స్కార్ లేజర్ విత్ సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి కూడా మేము చేస్తూ ఉంటామండి. సబ్సిషన్ అనే టెక్నిక్ని కూడా మనం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అలానే మనకి ఇతరత్ర పీకో లేజర్ టెక్నాలజీస్ తోటి కూడా కాంబినేషన్ చేస్తూ ఉంటాం. అలానే కాల్షియం హైడ్రాక్సిల్ అపిటైట్ స్కల్ప్ట్రా తోటి కూడా మనం చేస్తూ ఉంటాం. రేడియస్ ఫిల్లర్స్ తోటి కూడా మనం కాంబినేషన్ తోటి చేయవచ్చండి. ప్రపంచంలో మనకి మంచిగా అన్ని చోట్ల డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న లేజర్స్లో ఇదొక్కటండి. చాలా అడ్వాన్స్ లేజర్స్గా మనం ఇది యూజ్ చేస్తూ ఉంటామండి. సో ఇదండి విషయం. మనకి చర్మంలో మంచి నిగారింపు, మంచిగా పిగ్మెంటేషన్ లేకుండా మొటిమల గుంతల్ని తగ్గించుకోవాలనంటే ఈ లేజర్స్ తోటి మనం చేసుకోవచ్చండి. ఇంకేమన్నా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, పిల్లలకి ఎవరికైనా సరే మొటిమల గుంతలు ఉన్నాయి అనంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. అలానే నా వీడియోస్ని దయచేసి హైప్ చేయండి. హైప్ చేస్తే నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని అలానే ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.